హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వెజిటేరియన్. ఈరోజు బేకరీ స్టైల్లో బిస్కెట్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ బిస్కెట్స్. మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే 10 days అయినా కూడా పాడవకుండా ఉంటాయి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈజీగా ఇంట్లోనే ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. హెల్తీగా సింపుల్ ప్రాసెస్తో ఓవెన్ లేకుండా నార్మల్గా కుక్కర్లోనే ఈ బిస్కెట్స్ని ఎలా బేక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా బేకరీ స్టైల్ బిస్కెట్స్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని పైన ఇలా ఒక స్టైనర్ పెట్టుకుని దాంట్లోకి 1 కప్పు వరకు మనం పంచదార పొడిని వేసుకోవాలి. మనం 1 కప్పు మెజర్మెంట్గా తీసుకుంటే అన్నీ కూడా ఆ కప్పుతోనే మనం వేసుకోవాలి. 1 కప్పు పంచదార పొడి, అలాగే 1 కప్పు మైదా, అలాగే ఒక 1/2 కప్పు వరకు శనగపిండి, ఇవన్నీ వేసుకుని ఒకసారి జల్లించుకోవాలి. ఇందులోకే మనం ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడాను కూడా వేసుకోవాలి. ఒకవేళ బేకింగ్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒకసారి ఇలా జల్లించేసుకోవాలి. ఇలా అంతా పిండి మిశ్రమం అంతా కూడా ఇలా జల్లించేసుకున్న తర్వాత మనకు బిస్కెట్స్ క్రిస్పీగా రావడానికి 1 టీ స్పూన్ వరకు గోధుమ నూకను వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇలైచీని వేసుకుని తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో ఆ కప్పుతో కరిగించిన వెన్నని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకోవాలి. ఆయిల్తోనైనా చేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదండి, మనం అన్నీ కూడా పర్ఫెక్ట్గా తీసుకుంటే కనుక కొలతలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి. మళ్ళీ ఏమీ వేయనవసరం లేదు, తీయనవసరం లేదు. పిండి ఇలా మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం విరిచి చూస్తే సమానంగా విరిగేటట్టుగా ఉండాలి. అంటే మనకి ఈ పిండి సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుని మనం కుక్కర్ని ప్రీహీట్ చేసుకుని ఉంచుకోవాలి. అదే ఓవెన్లో చేసుకుంటే కనుక దానిని కూడా ప్రీహీట్ చేసి ఉంచుకోవాలి. ఓవెన్ లేకుండా ఇలా ముందుగా దళసరి గిన్నె తీసుకుని మధ్యలోకి స్టాండ్ పెట్టుకుని పైన మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఈ కుక్కర్ని ప్రీహీట్ చేసుకుని ఉంచుకోవాలి. ఈలోపు మనం బిస్కెట్స్ని రెడీ చేసుకుందాం. ముందుగా ఒక చిన్నగా ముద్దగా తీసుకుని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకుని సమానంగా చేసిన తర్వాత అరచేతిలోకి పెట్టుకుని పైన వేరొక చేతితో ఇలా ప్రెస్ చేస్తే కనుక మనకు బిస్కెట్ షేప్ వచ్చేస్తుంది. మధ్యలోకి ఇలా కొద్దిగా గుంట కింద చేసుకుని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని పెట్టుకోవాలి. అంతేనండి, మనకు బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి. చుట్టూ కూడా ఇలా పగుళ్ళు వచ్చినా కూడా ఏమీ కాదు. ఇలా పగుళ్ళు వస్తే కనుక మనకు బిస్కెట్స్ పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి. అలాగే ఈ పిండి మిశ్రమం ఎన్నైతే అన్నీ కూడా ఇలా బిస్కెట్స్ లాగా చేసేసుకోవచ్చు. నేను తీసుకుని కొలతలకి నాకు 13 బిస్కెట్స్ వరకు అయ్యాయి. నేను ఒక స్టవ్ పై ఇలాగా మరొక స్టవ్ పై మరలా మూకుల్లో పెట్టుకుని 2 కూడా ఒకసారి బేక్ చేసేసుకున్నాను. చూసారు కదండి, ఇలా ఈ ప్లేట్కి ఎన్నైతే పడతాయో అన్నీ కూడా పెట్టుకోవాలి. కొద్దిగా గ్యాప్ ఉంచేటట్టుగా పెట్టుకుని తర్వాత మనకు ప్రీహీట్ అవుతున్న ఈ కుక్కర్కి మూత తీసి మధ్యలోకి ఈ ప్లేట్ని పెట్టేసుకోవాలి. చుట్టూ కూడా గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోవాలి. మరి సమానమైన ప్లేట్ తీసుకోకుండా ఇలా చుట్టూ కూడా గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అప్పుడు మనకు బిస్కెట్స్ పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 20 minutes లేదంటే 25 minutes వరకు బేక్ చేసుకోవాలి. ఇలా మీడియం టు సో ఫ్లేమ్లో పెడితేనే బిస్కెట్స్ పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి. ఒక 20 minutes తర్వాత మనం మూత తీసి చూద్దాము. మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలి. ఇలా మనకు కలర్ చేంజ్ అయ్యి బిస్కెట్స్ డ్రై అయిపోయి ఉంటాయి అంటే ఇవి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిని పక్కకు తీసేసుకుని కాసేపు ఉంచి చల్లారిన తర్వాత ఒక నైఫ్ లేదంటే స్పూన్తో జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు, మనకు బిస్కెట్స్ ప్లేట్ నుండి విడిపోతాయి. మనం ఏమీ ప్లేట్కి ఆయిల్ని కూడా ఏమీ రాయనవసరం లేదు. నార్మల్ ఇలానే పెట్టేసినా కూడా ఇందులోకి మనం నెయ్యి అది వేసుకున్నాం కాబట్టి మనకు ప్లేట్ నుండి త్వరగానే ఈ బిస్కెట్స్ విడిపోతాయి. చూసారు కదండి, పైన
ఈ కలర్ ఉంటుంది, అలాగే అడుగు వైపున కూడా బ్రౌన్ కలర్ ఉంటుంది. ఇప్పుడు అన్నీ కూడా బేక్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ సర్వింగ్ ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత ఒక 8 బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకు 10 days అయినా కూడా ఈ బిస్కెట్స్ మనకు పాడవకుండా ఉంటాయి. చూసారు కదండి, ఇప్పుడు ఒక బిస్కెట్స్ని ఇరిపి చూస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా బ్రేక్ అయిపోయిందో. ఎక్కడా కూడా పొడి అవ్వకుండా అలాగే గుల్లగా క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. సేమ్ మెజర్మెంట్స్తో మీరు కూడా ఈ బిస్కెట్స్ని ట్రై చేసి మీ పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకి వేసి ఇవ్వండి. ఇంట్లోనైనా ఎవరైనా కూడా ఈ బిస్కెట్స్ని తినవచ్చు. సింపుల్ ప్రాసెస్తో ఈజీగా ఇంట్లోనే ఈ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసాలో చూశారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.